వినండి. లేని వాళ్ళు మళ్ళీ యూట్యూబ్ లైవ్‌లోకి వెళ్ళి కావాలంటే మళ్ళీ మీరు ఆన్ చేసి చూడండి. డాక్టర్ హ్యూలెన్ అనే ఆయన సృష్టించిన హీలింగ్ అనమాట ఇది. సో అది ఎలా ఏంటి అనేది చెప్తాను. అమెరికాలో ఒక హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్ అనమాట. క్రిటికల్ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది. అందులో అందరూ పేషెంట్లు చాలా మెంటల్ పేషెంట్స్ ఉంటారు, హంతకులు అన్నమాట. నేను 1 మంత్ నుండి మీ లైవ్ చూస్తున్నా, ఎలాంటి ఇంప్రూవ్ లేదు మేడం. అవుతామండి, అవుతాం. ఒక్కో స్టెప్ ఎక్కితేనే కదా మనం పై స్థాయికి వెళ్ళగలుగుతాము. అలాగే ఒక్కొక్క రోజు చేసుకుంటూ ఉంటే ఒకేసారి 50 మెంబర్స్, 100 మెంబర్స్, 150 మెంబర్స్, 200 మెంబర్స్, 300, 400, 500 మెంబర్స్ రావచ్చు. వస్తారు, ఖచ్చితంగా వస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. నాకు రాలేదనుకొని, ఇంప్రూవ్ అవ్వలేదనుకొని ఆపేస్తే ఏమొస్తుంది? ఆపకూడదు, ఓకేనా? సో హోపోనోపోనో అంటే ఏంటి అంటే, చెప్పాను కదా, పలానా ఊర్లో ఒక హాస్పిటల్ ఉండేది. చాలా క్రిటికల్ పేషెంట్స్, మెంటల్ పేషెంట్స్, హంతకులు, వాళ్ళ దాన్ని దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం వేసేదనమాట. అక్కడ వర్క్ చేసే వాళ్ళకి కానీ, అక్కడ ఉన్న డాక్టర్లకు ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా వాళ్ళకి సాధ్యమయ్యేది కాదనమాట. వాళ్ళకి అంత భయంకరంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా భయపడేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే డాక్టర్లు. సో అలాంటి సిచ్యువేషన్లో డాక్టర్ హ్యూలెన్ అనే ఆయన వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి బయలుదేరుతాడనమాట. సో ఆయన బయలుదేరే ముందు చాలామంది డాక్టర్లు చెప్తారు, మేమంతా ప్రయత్నించి అలసిపోయాము, మా వల్ల కాలేదు, వాళ్ళు మనల్ని చంపేసే విధంగా ఉన్నారు అక్కడ, సో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టము, మనకి ప్రాణాపాయం, అది వద్దు అని చెప్తారు. కానీ ఆయన వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేయాలో నాకు తెలుసు అనేసి బయలుదేరి ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. కానీ లోపలికి వెళ్ళడు, వాళ్ళని చూడడు, వాళ్ళని తాకడు, ఏం చేయడు. కానీ వాళ్ళ జబ్బుల్ని నయం చేస్తాడు. ఎలా తెలుసా? ఈ హోపోనోపోనో ప్రేయర్ ద్వారా. ఆయన ఒక ఆఫీస్ తీసుకొని ఆ పేషెంట్స్ వాళ్ళ ఫైల్స్ అన్నీ తీసుకొని ఆ ఫైల్స్ని చూసి ఆయన హోపోనోపోనో చేసి హీల్ చేస్తాడు. ఈ హోపోనోపోనో అంటే ఏంటి, ఎలా హీల్ చేస్తాడు అనే డౌట్ వస్తుందా? దాంట్లోకి వచ్చేస్తున్నాను, చెప్తున్నాను. సో హోపోనోపోనో అంటే ఒక 4 పదాలండి, అద్భుతమైన 4 పదాలు, స్పిరిట్ వర్డ్స్, బ్యూటిఫుల్ వర్డ్స్, 4 వర్డ్స్. సో ఈ 4 పదాలని వాడి ఆయన వాళ్ళ ప్రాబ్లమ్స్ని హీల్ చేశాడు. ఆ 4 ఏంటంటే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఈ 4 పదాల ద్వారా ఆయన వాళ్ళ ఫైల్స్ తీసుకొని ఎవరెవరికి ఏ ప్రాబ్లం ఉంది, వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంది అనేసి చదివి దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకొని హోపోనోపోనో అంటే ఈ 4 వర్డ్స్తో పాటు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తర్వాత మనం బాధ్యత తీసుకోవాలన్నమాట. తీసుకొని వాళ్ళు అలా ఉండడానికి కారణం నేనేనేమో, అంటే నేను ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ని చూస్తున్నాను, నేను చదువుతున్నాను కాబట్టి దానికి కారణం నేనే అయి ఉండొచ్చు, నన్ను క్షమించు, నన్ను మన్నించు, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేసి ఈ 4 వర్డ్స్తో ప్రతిరోజు అన్ని ఫెయిల్స్కి హోపోనోపోనో చేసేవాడు. అలా చేయడం వల్ల ఏమైంది తెలుసా? వితిన్ 6 మంత్స్లో ఆ హాస్పిటల్ మొత్తం ఖాళీ అయిపోయి లాస్ట్కి మొత్తం హాస్పిటల్ లాక్ చేసేసారనమాట. అంటే క్లోజ్ చేసేసారు, మూసేశారు. అందరు పేషెంట్లు క్యూర్ అయిపోయి వాళ్ళ ఇండ్లకి హ్యాపీగా వెళ్ళిపోయారనమాట. నార్మల్ మనుషులుగా అయిపోయి క్యూర్ చేసుకొని ఇండ్లకి డిశ్చార్జ్ అయిపోయారనమాట. సో చూడండి, 6 మంత్స్లో మెంటల్ కండిషన్లో ఉన్న ఆ పేషెంట్స్ని, హంతకుల్ని వాళ్ళ మైండ్ చేంజ్ చేసి వాళ్ళని చూడకుండా, వాళ్ళని తాకకుండా, వాళ్ళని మాట్లాడకుండా ఓన్లీ ఈ హోపోనోపోనో ప్రేయర్ ద్వారా వాళ్ళకి హీల్ చేసి వాళ్ళని డిశ్చార్జ్ చేసి ఇండ్లకు పంపించేశారనమాట ప్రతి ఒక్కరిని.
6 మంత్స్‌లో మొత్తం హాస్పిటలే క్లోజ్ చేసేసారనమాట పేషెంట్లు లేక. సో, ఎంత వండర్స్ కదా!